హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. వెంటనే రాజ్యం, సంజని త్వరగా ఫ్రెష్ అయ్యిరా, నువ్వు కూడా మెహందీ పెట్టుకుందు కాని అని చెప్పింది. 10 నిమిషాల కల్లా సంజ రావడంతో మెహందీ పెట్టే వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళి, నా కోడలికి కూడా మెహందీ పెట్టండి, అది కూడా పెళ్లి కూతుర్లకి పెట్టే హెవీ డిజైన్ నా కోడలికి పెట్టండి అని చెప్పింది రాజ్యం. దుర్గకి రాజ్యం హడావుడి చూసి చాలా కోపం వస్తుంది. మీనాక్షి మధు దగ్గర చేరి, తన పేరు సంజ, మా రాజ్యం పిన్ని వాళ్ళ అన్నయ్య కూతురు, నువ్వు కొంచెం సంజతో జాగ్రత్తగా ఉండాలి మధు అని చెప్పింది మీనాక్షి. ఎందుకు అని మధు మీనాక్షిని అడుగుతుంది. ఆ సంజకి మా ఆదిత్య అన్నయ్య అంటే చాలా ఇష్టం. మా ఆదిత్య అన్నయ్యకి సంజ మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు, కానీ ఆ సంజ మాత్రం మా అన్నయ్యని తన భర్తగా ఊహించుకుంటోంది. ఇప్పుడేమో ఆదిత్య అన్నయ్య నిన్ను పెళ్లి చేసుకుంటున్నాడు కదా, అందుకే కొద్దిగా జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నాను అని అంటుంది మీనాక్షి. మీనాక్షి మాటలు పక్కనే ఉన్న భార్గవి, కృష్ణ కూడా వింటారు. ఇప్పుడున్న సమస్యలు కాకుండా మళ్ళీ కొత్తది ఒకటి వచ్చి పడిందా అని నొసలు చిట్లిస్తూ అనుకుంటుంది భార్గవి. తన చేతులకి మెహందీ పెట్టించుకుంటూనే ఆదిత్య కోసం చుట్టూ చూసింది సంజ. అటువైపుగా ఆదిత్య ఫోన్లో మాట్లాడడం చూసి మెహందీ పెట్టే అమ్మాయిని పిలిచి, అటు చూడండి, అక్కడున్నాడే అతనే మా బావ, నాకు కాబోయే భర్త, అతని పేరు రాయండి అని సిగ్గుపడుతూ చెప్పింది సంజ. ఆ అమ్మాయి సరే సార్ పేరు చెప్పండి అని అడుగుతుంది. సంజ సిగ్గుపడుతూ, ఎక్కడైనా భర్త పేరు భార్య చెప్తుందా అని అంటుంది. మెహందీ పెట్టే అమ్మాయి తల కొట్టుకుని, మీరు పేరు చెప్పకపోతే నేను ఎలా రాస్తాను అని అంటుంది. పక్కనే ఉన్న మధు, కృష్ణ, భార్గవి, మీనాక్షి సంజ మాటలకు విని, అబ్బో విషయం చాలానే ఉంది అని అనుకుంటుంది కృష్ణ. కృష్ణ మాటలకు మీనాక్షి, కదా అందుకే మధు నిన్ను జాగ్రత్తగా ఉండమంటున్నాను అని చెప్పింది మీనాక్షి. మధు తన మనసులోనే తెగ ఆనందపడుతోంది. భార్గవి సంజని చూసి, నాకున్న తలకాయ నొప్పి సరిపోదని మరొకటి పెట్టావా దేవుడా అని అనుకుంటుంది. మీనాక్షి మధు వైపు చూసి, చూశావా మధు, ఆదిత్య అన్నయ్య నిన్ను పెళ్లి చేసుకుంటున్నాడు అని సంజకి తెలిసి కూడా తనకు కాబోయే భర్త అని చెప్పి ఆదిత్య అన్నయ్య పేరు రాయించుకుంటోంది అని అంటుంది. మధు మనసులో, రాయించుకుంటే రాయించుకొని మనకు వచ్చే నష్టం ఏమీ లేదు, పైగా సంజను చూసిన తరువాతే నాకు కాస్త మనశ్శాంతి కలిగింది అని అనుకుంటుంది మధు. మీనాక్షి, ఒక్క నిమిషం మధు అని చెప్పి మీనాక్షి లేచి మెహందీ పెట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. మీనాక్షి సంజ వైపు చూసి, ఎలా ఉన్నావు సంజ అని అడుగుతుంది. నాకేంటి, నేను సూపర్గా ఉన్నాను అని సమాధానమిచ్చింది సంజ. మీనాక్షి నెమ్మదిగా మెహందీ అమ్మాయి చెవులో అతని పేరు అని చెప్పింది. ఆ అమ్మాయి మీనాక్షి వైపు చూసి, ఏంటి ఇలాంటి పేర్లు కూడా ఉంటాయా అని అడుగుతుంది. మీనాక్షి కళ్ళతోనే ఉంటాయి అని చెప్పి, నేను చెప్పిన పేరు రాయండి అని అంటుంది. సరే అని మెహందీ పెట్టే అమ్మాయి మీనాక్షి చెప్పిన పేరు సంజ చేతిలో రాస్తుంది. ఇదంతా గమనించకుండా సంజ ఆదిత్య వైపు చూస్తూ ఉంటుంది. మేడం మెహందీ పెట్టడం అయిపోయింది అని చెప్పగానే సంజ సరే అని ఆదిత్య కోసం ఆదిత్య ఉన్న వైపు వెళ్తుంది. ఆదిత్య వైపు వెళ్తున్న సంజను గోపాల్ భార్య ఆపుతుంది. ఎగురుకుంటూ, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని విసురుగా సమాధానమిస్తుంది సంజ. చూడు సంజ, రేపు ఉదయం 9 గంటలకి నీకు ఆదిత్యకి పెళ్లి, అంతవరకు నేను చెప్పినట్లు విను, ఆ తర్వాత నీ ఇష్టం, మీ అత్త ఇష్టం అని అంటుంది మంగమ్మ. సంజ మంగమ్మని విసురుగా తోసి, నీవు నా విషయంలో జోక్యం చేసుకోవద్దు అని ఎన్నిసార్లు చెప్పాలి, నాకు తెలుసు నేను ఎలా ఉండాలో, ఎవరితో ఎలా ప్రవర్తించాలో, నీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు అని విసురుగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సంజ. సంజ అమాయకురాలు,
రాజ్యం ఏది చెప్పినా అది నిజమని అనుకుంటుంది. సంజ మనసులో ఏదైతే ఉంటుందో అదే తన నోటి నుండి బయటకి వస్తుంది. మనసులో ఒకటి అనుకుని బయట మరొకటి మాట్లాడే అలవాటు సంజకి లేదు. గోపాల్ భార్య పేరు మంగమ్మ. సంజ చిన్నతనంలోనే తన తల్లిని ఎవరు హత్య చేస్తారు. సంజ తల్లి చనిపోయినప్పుడు సంజ వయసు 9 సంవత్సరాలు. భార్య చనిపోయిన 3 నెలలు కాకుండానే గోపాల్ తన ఇంట్లో పనిచేసే మంగమ్మని రెండో పెళ్లి చేసుకుంటాడు. ఇక్కడ భాస్కర్ దిగులుగా ఒక్కడే కూర్చొని ఉంటాడు. ఆదిత్య భాస్కర్ని చూసి, ఏరా అలా ఉన్నావు, ఒంట్లో బాగోలేదా అని అడుగుతాడు. భాస్కర్ ఆదిత్య వైపు చూసి, హెల్త్ బాగానే ఉంది అన్నయ్య, కానీ అని రాగం తీస్తాడు. కానీ అంటే ఏంటి అని అడుగుతాడు ఆదిత్య. భాస్కర్ మొహమాట పడుతూ ఉంటే ఆదిత్య భాస్కర్ పక్కన కూర్చొని భాస్కర్ భుజం చుట్టూ చేయి వేసి, ఏ విషయం గురించి నీవు అంతగా ఇబ్బంది పడుతున్నావు అని అడుగుతాడు ఆదిత్య. భాస్కర్ ఆదిత్యతో, అన్నయ్య, నా మనసులోని మాట నీకు కాక ఎవరికి చెప్పుకుంటాను? తీరా నేను చెప్పిన తర్వాత నీవు నా గురించి తప్పుగా అనుకుంటావేమోనని అంటాడు భాస్కర్. ఫస్ట్ విషయం ఏంటో చెప్పు. నీవు ఏ విషయం గురించి చెప్పినా నేను వింటాను. అందులో నీ విషయంలో నేను తప్పుగా అనుకోవడమా? అసలు ఛాన్సే లేదు అని అంటాడు ఆదిత్య. భాస్కర్ మాట్లాడుతూ, పెళ్లి చూపులు నిశ్చితార్థం, అలానే పెళ్లి అంటే ఎవరికైనా కొన్ని కోరికలు ఆశలు ఉంటాయి కదా అన్నయ్య. అలానే నేను కూడా కృష్ణ మీద ప్రేమను పెంచుకున్నాను. కృష్ణతో నిశ్చితార్థం తర్వాత పెళ్లికి ముందు కొంచెం టైం స్పెండ్ చేద్దామని అనుకున్నాను. కానీ నిశ్చితార్థానికి పెళ్లికి కొన్ని గంటలే టైం ఉండడంతో ఆ కొన్ని గంటలైనా తనతో టైం గడపాలని ఉంది. అంటే అన్నయ్య, కృష్ణ నేను మాత్రమే ఉండేలా అని ఆదిత్య వైపు చూశాడు. ఆదిత్య మౌనంగా భాస్కర్ మాటలు వింటున్నాడు. మళ్ళీ భాస్కర్ మాట్లాడుతూ, నాకు తన గురించి బాగా తెలుసు, కానీ నా గురించి తనకు తెలియదు కదా. నాతో పెళ్లి అని కృష్ణకి తెలిసినప్పటి నుంచి తన మనసులో నా గురించి ఏం ఆలోచించుకుంటుందో తెలుసుకోవాలని నాకు చాలా ఆత్రంగా ఉంది. అలానే నా మనసులోని భావాలను కృష్ణతో పంచుకోవాలని ఉంది. తనకు కూడా పెళ్లి అంటే చాలా ఆశలు ఉంటాయి కదా. తనకు కాబోయే భర్త ఇలా ఉండాలి, అలా ఉండాలి అని కోరికలు కూడా ఉంటాయి కదా. తనకు నేను సరిపోతానా లేదా అనే డౌట్ ఉంది అన్నయ్య నాకు. కృష్ణ చూడటానికి కుందనపు బొమ్మలా ఉంటుంది. కృష్ణ మంచి కలర్, దానికి తగ్గట్టే తన రూపురేఖలు కూడా ఉంటాయి. మరి నేను కలర్ తక్కువ అని అంటాడు భాస్కర్. ఆదిత్య భాస్కర్ వైపు చూసి, నీకు కృష్ణ అంటే అంత ఇష్టమా అని అడుగుతాడు. భాస్కర్ అవును అని తల ఊపుతాడు. ఆదిత్య భాస్కర్తో, మంచి కలర్, గుడ్ లుకింగ్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు భాస్కర్. అలా మంచి కలర్, గుడ్ లుకింగ్ ఇంపార్టెంట్ అని ఆడవాళ్ళు అనుకుంటే ప్రపంచంలో 70% మగవాళ్ళకి పెళ్లిళ్ళు కావు తెలుసా. అన్నిటికన్నా ఇంపార్టెంట్ మంచి మనసు. మన జీవితంలోకి వచ్చిన మన లైఫ్ పార్ట్నర్ని అర్థం చేసుకొని లైఫ్ లాంగ్ తనకు ప్రేమను పంచుతూ తనని ప్రొటెక్ట్ చేస్తూ తనతో సంతోషంగా ఉండే వాళ్లను ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది. అలాంటి మంచి మనసు నీకు ఉంది భాస్కర్. నీ మనసు బంగారం రా. నీవు కృష్ణని బాగా అర్థం చేసుకుంటావు. కృష్ణకి నీవు భర్తగా దొరకడం కృష్ణ అదృష్టం. లేని పోని ఆలోచనలతో నీ మనసును పాడు చేసుకోకు. ఇప్పుడు నీకు కృష్ణతో ఏకాంతంగా మాట్లాడాలి, తనతో టైం గడపాలని ఉంది. అంతేగా. ధైర్యంగా కృష్ణ దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడు. కృష్ణ నీతో ఏకాంతంగా మాట్లాడటానికి ఒప్పుకుంటే మీరిద్దరూ ప్రశాంతమైన ప్లేస్కి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. ఎవ్వరూ ఏమీ అనుకోరు. కొన్ని గంటల్లో మీరిద్దరూ భార్యాభర్తలు కాబోతున్నారు. ఈ కొంత సమయమైనా ఉపయోగించుకోకపోతే ఎలా? ప్రతి జంటకి పెళ్లికి ముందు కొన్ని మెమోరీస్ ఉండాలి. కృష్ణ ఒప్పుకుంటే వెళ్ళి మాట్లాడు. నీ ఫీలింగ్స్ని కృష్ణకు అర్థమయ్యేలా చెప్పు అని అంటాడు ఆదిత్య.
భాస్కర్ ఆదిత్యతో, కృష్ణతో ఎలా మాట్లాడాలో తెలియట్లేదు అన్నయ్య. నేను తనతో మాట్లాడాలని తన వైపు చూస్తే కృష్ణ నా వైపు కోపంగా చూస్తుంది. ఇందాక లడ్డు తినిపించబోతే నన్ను మింగేసేలా చూసింది. నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని పెదనాన్న అడిగినప్పుడు ఇష్టమే అని చెప్పింది. నేనంటే తనకు చాలా ఇష్టం ఉన్నట్లు నిశ్చితార్థం చేసుకుంది. నాకు కూడా అలానే అనిపించింది. మళ్ళీ వెంటనే కృష్ణకి నన్ను పెళ్లి చేసుకోవడం అసలు ఇష్టం లేదనిపిస్తోంది. కృష్ణ మనసులో ఏముందో నాకు అర్థం కావట్లేదు అన్నయ్య అని అంటాడు భాస్కర్. ఆదిత్య భాస్కర్ వైపు చూసి, చూడు భాస్కర్, ఆడపిల్లల మనసును అర్థం చేసుకోవడం చాలా కష్టం. వాళ్ళ మనసులను మనం గెలుచుకోవాలంటే అంత ఈజీ కాదు. ఒకసారి వాళ్ళ మనసును మనం గెలుచుకున్నాము అంటే మనమే వాళ్ళ ప్రపంచం అన్నట్లు జీవితాంతం మన కోసం ఎదురు చూస్తారు. ఇకపోతే మనం పెళ్లి చేసుకునే వాళ్ళ గురించి చెప్పాలి అంటే మన గురించి వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. భార్గవి, మధు, కృష్ణ ముగ్గురి ప్రపంచం చాలా చిన్నది. అసలు మావయ్య, మధు, కృష్ణలు ఈ ఊరికి వచ్చింది భార్గవికి పెళ్లి సంబంధాలు చూసి భార్గవికి నచ్చిన వాళ్లతో పెళ్లి చెయ్యాలని వచ్చారు. అలాంటిది వచ్చిన రోజే వాళ్ళ అక్కతో పాటు వాళ్ళకు కూడా పెళ్లిళ్ళు చేసేస్తారనే విషయం తెలిసి మధు, కృష్ణలు ఆశ్చర్యపోయారు. వాళ్ళు ఆ షాకులో ఉండగానే అత్తయ్య వాళ్ళ ఇష్టాలు, కోరికలు తెలిసి కూడా వాళ్ళకి మనతో పెళ్లిళ్లను నిర్ణయించారు మన పెద్దవాళ్ళు. భార్గవి, మధు, కృష్ణలకి ఆలోచించుకునే టైం కూడా ఇవ్వకుండా వాళ్ళు ఆ షాకు నుండి బయటకు రాకముందే నిశ్చితార్థం కూడా చేశారు. మధు, కృష్ణలు మాకు ఈ పెళ్లిళ్ళు వద్దు అని ఎంత మొత్తుకున్నా అత్తయ్య వాళ్ళ మాట వినలేదు అని అంటాడు ఆదిత్య. చూడు భాస్కర్, నువ్వు చెప్పినట్లు పెళ్లి అంటే అది ఆడవాళ్ళకైనా మగవారికైనా ప్రతి ఒక్కరి జీవితంలో అది ఒక పెద్ద డ్రీమ్. మధుకి, కృష్ణకి మనల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఇక్కడ మన పెద్దవాళ్ళు సుధాకర్కి భార్గవి, నాకు మధుని, నీకు కృష్ణని ఇచ్చి వాళ్ళకి ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లిళ్ళు జరిపిస్తున్నారు అని ఆదిత్య చెప్పగానే భాస్కర్కి షాక్ తగిలినంత పనయింది. అన్నీ తెలిసి కూడా నేను ఏమీ చెయ్యలేకపోతున్నాను. కానీ మన 3 జంటల పెళ్లిళ్ళు ఖచ్చితంగా జరిగి తీరాలి భాస్కర్ అని అంటాడు ఆదిత్య. భాస్కర్ ఆదిత్య వైపు చూస్తూ, అన్నయ్య, నువ్వు చెప్పింది నిజమా అని అంటాడు. ఆదిత్య అవునని తల ఊపుతాడు. మనల్ని వాళ్ళు ప్రేమించినా ప్రేమించకపోయినా వాళ్లే మన జీవిత భాగస్వాములు అని ఆ బ్రహ్మ ఎప్పుడో రాసేశాడు. బ్రహ్మరాతను ఎవ్వరూ మార్చలేరు. ఆదిత్య భాస్కర్తో మాట్లాడుతూ, భార్గవికి, మధు, కృష్ణలకి వాళ్ళ చుట్టూ ఏం జరుగుతుందో తెలిసేలోపు మనతో వాళ్ళకి పెళ్లిళ్ళు కూడా జరిగిపోతాయి. ఇప్పుడు చెప్పు భాస్కర్, వాళ్ళు మనతో ఎలా ప్రేమగా మాట్లాడతారు? మన వైపు వాళ్ళు కోపంగానే కదా చూడాల్సింది. అలా ప్రవర్తించడంలో వాళ్ళ తప్పు లేదు భాస్కర్ అని అంటాడు ఆదిత్య. మనమే ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళ బాధను అర్థం చేసుకుని వాళ్ళతో మాట్లాడాలి అని అంటాడు ఆదిత్య. వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులతో ఉన్నప్పుడు ఎంత ఫ్రీగా ఉంటారో, సేఫ్గా హ్యాపీగా ఉన్నారో వాళ్ళు మనతో ఉన్నప్పుడు కూడా అలానే ఉంటారని వాళ్ళకి మనపై నమ్మకం కుదిరేలా మన ప్రవర్తన ఉండాలి. వారు మనపై కోపాన్ని చూపిస్తే మనం భరించాలి. వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళ ఇబ్బందిని మనం దూరం చేయాలి. అడుగడుగున వాళ్ళకి మనం తోడుగా మనం నిలబడాలి. అప్పుడే వాళ్ళు మనల్ని నమ్ముతారు. ముఖ్యంగా వాళ్ళ మనసులను గెలుచుకోవాలి. వాళ్ళు మనల్ని భర్తగా స్వీకరించాలి. జీవితంలో వాళ్ళు మనల్ని పెళ్లి చేసుకున్నందుకు ఎన్నడూ బాధపడకుండా మనం చూసుకోవాలి అని చెప్పాడు ఆదిత్య. భాస్కర్ ఆదిత్యతో, నేను కృష్ణని ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాను అన్నయ్య. తన మనసులో ఇంత బాధ ఉందని గ్రహించలేకపోయాను అన్నయ్య అని అంటాడు భాస్కర్. ఆదిత్య భాస్కర్తో, కృష్ణ నిన్ను ప్రేమించాలి. కృష్ణ మనసును నువ్వు గెలుచుకోవడానికి ట్రై చేయి.
కృష్ణ నిన్ను భర్తగా యాక్సెప్ట్ చేయాలి భాస్కర్ అని చెప్పాడు ఆదిత్య. అది జరిగే పనేనా అన్నయ్య అని అంటాడు భాస్కర్. అలా అంటే ఎలా భాస్కర్? నువ్వు ఖచ్చితంగా కృష్ణ మనసును గెలుచుకోవాలి. అలా అని బలవంతం చేయకూడదు. కృష్ణ నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాలి. కృష్ణ మనస్ఫూర్తిగా నిన్ను తన భర్తగా యాక్సెప్ట్ చేయాలి. దానికి నువ్వు ఏ మెథడ్ ఫాలో అవుతావో అది నీ ఇష్టం అని అంటాడు ఆదిత్య. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.